10వ తరగతి పరీక్షలను అత్యంత పారదర్శకంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా 10వ తరగతి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించినట్టు తెలిపింది. ఎక్కడైనా ప్రశ్నాపత్రం లీక్ అయితే వెంటనే గుర్తించేందుకు ఆ నెంబర్ ఉపయోగపడుతుందని పేర్కొంది. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు హైదరాబాద్లోని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు వివరించింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం 04023230948 నంబర్కు ఫోన్ చేయొచ్చని వెల్లడించింది. జగిత్యాల జిల్లాలో కూడా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జగిత్యాల జిల్లాలో 337 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 11,855 మంది విద్యార్థుల కోసం 67 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 65 కేంద్రాలు రెగ్యులర్, 2 కేంద్రాలను ప్రైవేటు విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను 3 కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో 25, బి కేటగిరీలో 20, సి కేటగిరీలో 22 కేంద్రాలను పొందుపరిచారు. పరీక్షల నిర్వహణకు 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించే విధంగా చర్యలు చేపట్టారు. 28 మంది వాహన ఇన్ఛార్జీలు, 226 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.